హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డిఎంఎస్ అసోసియేషన్ నుంచి మధుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నంద గారు. మధుబాబు గారు, అసలు డిఎంఎస్ నుంచి ఏ కైండ్ ఆఫ్ లోన్స్ అనేవి మీరు ఇప్పిస్తూ ఉంటారు అండ్ మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? డిఎంఎస్ అసోసియేట్స్ అనేది మనం అన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తామండి. లైక్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, మార్టిగేజ్ లోన్, బిజినెస్ లోన్, న్యూ కార్ లోన్ అండ్ యూజ్డ్ కార్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, ఇలా అన్ని రకాల లోన్ సర్వీసెస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా లోన్ కావాలి అంటే ఫ్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా. ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ కూడా. అవునండి. సో ఇప్పుడు చాలా మంది కార్స్కి లోన్లు తీసుకుంటారు, కొంతమంది హౌస్కి తీసుకుంటారు. అంటే వాళ్ళ సివిల్ స్కోర్ చూసి మనకి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందా? ఎటువంటి వాళ్ళకి అసలు లోన్స్ ఇస్తారు? లోన్స్ అనేది ఎంప్లాయీస్ ఉంటారండి, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ 2 పారామీటర్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీస్ అంటే మినిమం శాలరీ 20,000 అండ్ అబోవ్ క్రియేట్ అయిన వాళ్ళకి పర్సనల్ లోన్ ఇవ్వచ్చు, హోమ్ లోన్ ఇవ్వచ్చు, ఏదైనా మినిమం శాలరీ 20,000 అబోవ్ బ్యాంక్లో క్రియేట్ అవ్వాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి మినిమం 2 years ఐటీ రిటర్న్స్ ఉంటే చేయొచ్చు. బట్ ప్రజెంట్ సినారియాలో కొన్ని ఎన్బిఎఫ్సిస్ అగ్రెసివ్గా లోన్స్ ఇవ్వడం వల్ల మినిమం ఐటీ రిటర్న్స్ లేకుండా కూడా ఓన్లీ వాళ్ళు బేస్డ్ ఆన్ లైక్ అంటే పర్సనల్ డిస్కషన్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ ఉంది, బట్ బికాస్ ఆఫ్ సమ్ మీ పర్సనల్ ఇష్యూస్తో మీరు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేయలేదు. బట్ ఈవెన్ దో మీ పోర్ట్ఫోలియో ఎలా ఉందంటే మీ బిజినెస్ రన్నింగ్ బిజినెస్ ఎలా ఉంది, మీకు డైలీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని కూడా వితౌట్ ఐటీఆర్ కూడా కొన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి. సో అన్ని రకాల లోన్స్ ఎంప్లాయీస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎవరికైతే ఇన్కమ్ ఎర్నింగ్ ఉంది, ఎవరికైతే పేయింగ్ కెపాసిటీ ఉందో వాళ్ళందరూ లోన్స్కి ఎలిజిబుల్ అండి. అంటే బయట కూడా ఇలాంటి లోన్స్ చాలా కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీకు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో మీరు అన్నట్లు చాలా ఏజెన్సీస్ లోన్స్లో మాలాగా డిఎంఎస్ అసోసియేట్స్ లాగా చాలా ఉన్నాయి. బట్ డిఎంఎస్ అసోసియేట్స్కి వేరే దానికి కంపారిజన్ ఏంటి అంటే, ఒక క్లయింట్ ప్రొఫైల్ మా దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్లీ మేము లాగిన్ చేయడం, దాన్ని మా దగ్గర ఉన్న అన్ని బ్యాంకులలో లాగిన్ చేసి ట్రై చేయడం ఇలాంటివి చేయమండి. ఆ మిస్టేక్ అనేది మేము ఎప్పుడు కూడా చేయము. ఫస్ట్ క్లయింట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఎంత శాలరీ వస్తుంది, ఎంప్లాయీ సినారియోలో చూసుకుంటే ఎంత శాలరీ వస్తుంది నెట్, అందులో నుంచి టోటల్ ఈఎంఐస్ ఎంత పోతున్నాయి, అండ్ ఆల్రెడీ వేరే వాళ్ళకి అంటే ఎలిజిబిలిటీ పరంగా అన్నీ లెక్కేసుకున్న తర్వాతనే మనం లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్కి కూడా సేమ్, వాళ్ళకి ఆల్రెడీ ఎంత ప్రాఫిట్ చూపిస్తున్నారు, ఎంత టర్న్ ఓవర్ ఉంది, అది ఈఎంఐలు ఏమైనా ఉన్నాయా, అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎలిజిబిలిటీ ఏ బ్యాంకులో వస్తుంది అండ్ ఏ బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అనేది అనాలిసిస్ చేసి ఆ క్లయింట్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లైక్ అంటే సార్ మీకు ఈ బ్యాంకులో పర్టికులర్ బ్యాంకులో ఇంత లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తుంది, అండ్ ఈ పర్టికులర్ ప్రాసెసింగ్ ఫీ అండ్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్, జిఎస్టీ ఇవన్నీ ఇవి పడతాయండి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది తప్ప మిగిలిన వాళ్ళ లాగా మనం ఇమ్మీడియట్లీ బ్యాంకులో అనాలిసిస్ చేయకుండా ఏ బ్యాంకులో పెడితే ఆ బ్యాంకులో లాగిన్ చేసి కస్టమర్ సిబిల్ని బ్యాడ్ చేయడం, లోన్ రాకుండా ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. మా దగ్గర ఉన్న యూనిక్ అనేది అదండి. ఓకే, అంటే మీరు ఏ బ్యాంక్స్తో టైఅప్ అయ్యారు? ఆల్మోస్ట్ మనం ఒక 30+ బ్యాంకర్స్తోని 30+ బ్యాంకర్స్తోని అసోసియేట్ అయి ఉన్నాము. అందులో కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా అన్ని బ్యాంకులు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 30 అంటే ఆల్మోస్ట్ కవర్ అవుతున్నాయి. అన్ని బ్యాంకులతో మేము అసోసియేట్ అయి ఉన్నాము. ఓవరాల్ అన్ని తెలంగాణ అండ్ ఆంధ్రాలో అన్ని లొకేషన్స్తో మేము ప్రాసెస్ చేస్తామండి. మధుబాబు గారు, అంటే మీ దగ్గర చాలా మంది లోన్స్ కోసం వస్తూ ఉంటారు, చాలా మంది వీడియోస్ చూసి అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు. అసలు దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారు? ఈ డిఎంఎస్ అంటే ఏంటి ఒకసారి ఆడియన్స్ కోసం చెప్తారా? డిఎంఎస్ అంటే నా ఫుల్ నేమ్ అండి. యాక్చువల్లీ నా సిస్టర్ నేమ్ సుధా వస్తుంది, దొడ్డ మధుసూదన్. సో నా పేరు దొడ్డ మధుబాబు, బట్ నా చెల్లి పేరు కలిసి వస్తుందేమో అన్న ఒక ఇంటెన్షన్తో దొడ్డ మధుసూదన్ అని నేను డిఎంఎస్ అనే నేమ్తో స్టార్ట్ చేశానండి. సో నేను 10 years ఆల్మోస్ట్ నేను హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్ ఇలాంటి బ్యాంక్స్లో నేను వర్క్ చేశాను. వర్క్ చేసిన టైంలో ఏంటంటే నేను పర్టికులర్ సెగ్మెంట్ అంటే ఈ బ్యాంకింగ్లో ఎలా ఉంటుంది అంటే లోన్ సెక్టర్
ఫినాన్షియల్ సర్వీసెస్కి వచ్చేసరికి నేను ఒక పర్సనల్ లోన్ డివిజన్లో లోన్ స్టార్ట్ చేస్తే ఆ పర్సనల్ లోన్ మాత్రమే ఇవ్వాలి. పర్టికులర్ ఒక బ్రాకెట్ ఉంటుంది, అంటే లోన్స్ అబోవ్ 30 lakhs, అబోవ్ 50 lakhs, చిన్న లోన్స్ చేయలేకపోవడం, హోమ్ లోన్ చేయలేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్తోనే అరే అందరి క్లయింట్స్కి మనం అన్ని రకాల లోన్స్ ఏ బ్యాంకు నుంచి అయినా ఇప్పించగలగాలి అనే ఒక ఇంటెన్షన్తో 10 years నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చిన్నగా నేను 2016లో నేను డిఎంఎస్ అసోసియేట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ మేము ఒక డిస్బర్స్మెంట్స్ పరంగా చూసుకుంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్కి అయితే మేము సక్సెస్ఫుల్గా డిస్బర్స్మెంట్ చేయగలిగినాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ లోన్స్, లైక్ అంటే పర్సనల్ లోన్స్, హోమ్ లోన్, కార్ లోన్, మార్టిగేజ్, బిజినెస్ లోన్ అండ్ ఎడ్యుకేషనల్ లోన్, అన్ని రకాల లోన్స్ కలుపుకుంటే ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్కి మేము సక్సెస్ఫుల్గా డిస్బర్స్మెంట్ చేసి సాటిస్ఫైడ్ కస్టమర్స్ మాకు ఉన్నారండి. అంటే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే? సో మనం కొన్ని డిస్ట్రిక్ట్స్లో బ్రాంచెస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ డిజిటలైజేషన్ అన్ని బ్యాంక్స్ కూడా డిజిటల్గా లెండింగ్ చేస్తున్నాయండి. అది ఎన్బిఎఫ్సిస్ కావచ్చు అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ఏదైనా సరే డిజిటలైజేషన్ ప్రాసెస్లో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మనకి వైజాగ్లో ఒక చిన్న ఆఫీస్ ఉందండి, అండ్ కోదాడ, మహబూబ్ నగర్ అండ్ కరీంనగర్ అండ్ హైదరాబాద్, ప్రస్తుతానికి ఇలా కొన్ని బ్రాంచెస్తో ఆపరేట్ చేస్తున్నాం. బట్ బ్రాంచెస్ మెయిన్ కాదు, డిజిటలైజేషన్లో పాటుగా మేము ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాము, వాట్సాప్ నెంబర్ ఇస్తాము, దానికి మీరు వాట్సాప్ కానీ ఈమెయిల్ కానీ చేయగలిగితే సరిపోతుందండి. కంప్లీట్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ డిజిటల్గానే అయిపోతుంది. ఇప్పుడు ఈవెన్ హోమ్ లోన్స్ చూసుకున్నా, కార్ లోన్ చూసుకున్నా, పర్సనల్ లోన్ చూసుకున్నా కంప్లీట్ డిజిటల్ ప్రాసెస్ అయిపోయింది. కరోనా బిఫోర్ అన్ని బ్యాంక్స్ మాన్యువల్ ఉంటుండే. ఈవెన్ డిస్బర్స్మెంట్ చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ మ్యాండేట్ ఈ మ్యాచ్ ప్రాసెస్ వచ్చింది. సో డిస్బర్స్మెంట్ కూడా చెక్స్ లేకుండా ఆన్లైన్ అయినా అవుతుంది. కాబట్టి మాకు కూడా పర్టికులర్ బ్రాంచెసే ఉండాలి ఆ లొకేషన్లు అని లేదు. సో మనం ప్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాము. కస్టమర్కి ఏ బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని నీట్గా గైడెన్స్ ఇస్తాము. సో అందువల్ల ఎనీ లొకేషన్ మాకు కాల్ చేయొచ్చు, దానికి సంబంధించి గైడెన్స్ తీసుకోవచ్చు. అండ్ లోన్ ప్రాసెస్ కూడా పర్సనల్ లోన్ అయితే మేము వితిన్ 4 to 5 working daysలో, మ్యాక్సిమం 4 to 5 working daysలో కంప్లీట్ చేస్తాము. కొన్ని సినారియోలో 1 day 1 hourలో కూడా అయిపోయే పర్సనల్ లోన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సిబిల్ ఎంట్రీలో ఉంటాడు, ప్రజెంట్ రెసిడెన్స్ అడ్రస్, ప్రజెంట్ ఆఫీస్ అడ్రస్ సేమ్ ఉంటుంది. సో అప్పుడు ఆల్రెడీ సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం బ్యాంకుకు లేదు. బికాజ్ ఆల్రెడీ లోన్ ఉంది, సిబిల్ బాగుంది, రీపేమెంట్ ట్రాక్ బాగుంది, సిబిల్లో ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ రిఫ్లెక్ట్ అవుతుంది. క్రెడిట్కి మూవ్ అయింది అంటే ఇమీడియట్లీ 1 hourలో అప్రూవ్ కొడతాడు, విత్ ఇన్ 10 minutesలో మేము కూడా డిస్బర్స్మెంట్ చేసేస్తాం. సో అలా పర్సనల్ లోన్ అయితే 4 to 5 working days, అదే హోమ్ లోన్ చూసుకుంటే 10 to 15 working days. ఈ విధంగా అన్ని లోన్స్ విత్ ఇన్ మేము ఇచ్చిన కమిట్మెంట్ టైంలో కంప్లీట్ చేస్తాం. సో ఆడియన్స్లో అందరూ లోన్ అనగానే మనకి పర్సనల్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, చాలామంది రెగ్యులర్గా మనం తీసుకుంటూనే ఉంటాము. అది కూడా తక్కువ టైంలో జెన్యూన్గా ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా మధుబాబు గారు ఇప్పిస్తున్నారు, అది కూడా మన డిఎంఎస్లో. ఇన్ కేస్ మీలో ఎవరికైనా లోన్స్ కావాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు మేము నియర్ బై ఉన్నాము, డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాము అంటే కూడా నియర్ బై ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందు గారు.